తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆఖరి వచనాన్ని మనం ఈరోజు ధ్యానించబోతా ఉన్నాము. ఈ వచనము ఈ పుస్తకం అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము. నిజానికి ఇది ఒక పాట. సంఘము మొదటి శతాబ్దంలో పాడుకుంటున్నటువంటి ఒక పాట. ఇది పాట అని మీరు వచనం చూడగానే హిమ్ అనేటువంటి మాట ఇంగ్లీష్‌లో మనం వాడతాము. హిమ్ అనేటువంటిది మీరు చూడగానే ఆ వచనాన్ని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వచనము మిగిలిన వచనాల్లాగా లేదు. ఇది వేరుగా ఉంది. వేరుగా ఉంది కాబట్టి మీరు చూడగానే ఒక్కొక్క లైను, ఒక లైను, ఒక లైన్ అని అట్లా 6 లైన్స్ ఒక లైన్ కింద ఒక లేను రాయటం జరిగింది. కాబట్టి మీకు వెంటనే అర్థమవుతుంది. ఓహ్! ఇక్కడ ఏదో జరుగుతుంది అనేటువంటిది మీకు ఈ వచనం చూడగానే అర్థమవుతుంది. సో, ఈ వచనాన్ని మనము అర్థం చేసుకుందాము. అర్థం చేసుకొని ఆ సత్యానికి మనము లోబడటానికి ప్రతి ప్రయత్నము చేద్దామనమాట. నేను వచనం చదువుతాను. చదివిన తర్వాత అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనపడెను. రక్షకుడని జనులలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యెను. మీకు ఈ వచనం చదవగానే వెంటనే అర్థమైంది. ఏంటంటే ఈ వచనం అంతా మాట్లాడుతుంది లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి అనేటువంటిది మీకు అర్థమైంది. సో, ఇదంతా లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించే. ఆయన ఎవరు? ఆయన ఏం చేశాడు? అని చెప్పేటువంటి గొప్ప వచనం ఇది. అంటే సువార్త అంతా గూడా నిజానికి ఈ వచనంలో ఉంది. ఈ వచనము మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి ఈ వచనం మనల్ని తీసుకొని వెళ్తుందనమాట. నిజానికి పైన మనం చదివినటువంటి 15వ వచనంలో చదివినటువంటిది ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నదన్నాడు గదా! నిజానికి ఆ సత్యం యొక్క సమ్మరీ ఏంటో మనం ఇక్కడ ఈ వచనంలో చూస్తాము. సత్యము ఏంటి? సంఘము కాపాడాల్సిన, సంఘము భద్రం చేయాల్సిన, సంఘము నమ్మాల్సిన, సంఘం ప్రకటించాల్సిన, సంఘము మరి ఒకరితో ఒకరు చెప్పుకోవాల్సినటువంటి సత్యము ఏంటి అంటే, సత్యం అనేటువంటిది దేవుని వాక్యం అంతా అయినప్పటికి కూడా దేవుని వాక్యం అంతా గూడా మాట్లాడుతుంది ప్రాముఖ్యంగా లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి. సో, ఆ సత్యం యొక్క సమ్మరీ ఇక్కడ మనం 16వ వచనంలో చూస్తాము. సంఘం యొక్క దృష్టి సిలువ మీదే ఉండాలి. సిలువను విడిచిపెట్టి అటు గాని, ఇటు గాని వెళ్ళటానికి కుదరదు. సంఘము తెలుసుకోవాల్సిందే సిలువ గురించి. సంఘము ధ్యానించాల్సిందే సిలువ గురించి. సంఘము ప్రకటించాల్సిందే సిలువ గురించి. నిజానికి ఈ పుస్తకంలో సిలువ కాకుండా వేరే ద్వారా రక్షణ సంపాదించొచ్చు అనేటువంటి అబద్ధ బోధ గూడా ఇక్కడ ఈ పుస్తకంలో మనం చూసాము. మొదటి అధ్యాయంలో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆశించాలని చెప్పేటువంటి ధర్మశాస్త్రోపదేశకులను చూసాము. అక్కడ కూడా పౌలు చెప్పాడు. మీరు ఆశ్రయించాల్సింది ధర్మశాస్త్రాన్ని గాదు. మీరు ఆశ్రయించాల్సింది శ్రీమంతుడగు దేవుడు మనకు దయచేసినటువంటి మహిమగల సువార్తను, ఆ సువార్త లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి అని చెప్తూ ఆయన మొదటి అధ్యాయంలో చెప్పాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనటువంటిది. సో, ఆయన ఆల్రెడీ అబద్ధ బోధకులకు ఏం చెప్పాడంటే చర్చ్ అనేటువంటిది ఎప్పుడు గూడా వాళ్ళ దృష్టి జీసస్ క్రైస్ట్ మీదే పెట్టుకోవాలి. అటు ఇటు వెళ్ళటానికి కుదరదు. ఒకవేళ అటు ఇటు వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా మీరు వెళ్ళనివ్వొద్దు. ఎందుకంటే మనకు సమస్తము జీసస్ క్రైస్ట్‌లోనే ఉంది. ఆయనకు బయట మనకేమీ లేదు. కాబట్టి చర్చ్‌ని ఏం చేస్తున్నాడంటే పాలు జీసస్ క్రైస్ట్ వైపే తిప్పుతా ఉన్నాడు. 4 అధ్యాయంలో మరలా అబద్ధ బోధకులను చూస్తాం. ఈ వచనాల తర్వాత మళ్ళా ఇంకొక అబద్ధ బోధకులను చూస్తాం. 4 అధ్యాయంలో అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును, దయ్యముల బోధ యందును లక్ష్యమించి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఇక్కడేం జరుగుతుందంటే దీన్ని మనం ఎసెటిజం అంటాము.
ఎసెటిజం అంటే అర్థం ఏంటంటే నువ్వు అన్నీ విడిచిపెట్టాలి, కుటుంబాన్ని విడిచిపెట్టాలి, ఎవరికి సంబంధం లేకుండా ఎక్కడికో వెళ్ళిపోవాలి, అయి తినకూడదు, ఈ తినకూడదు. అంటే వీళ్ళు రక్షణ మార్గాలు చూడండి. ఒకళ్ళేమో ధర్మశాస్త్రాన్ని ఆశించాలంటారు. ధర్మశాస్త్రాన్ని ఆశిస్తే మనము దేవుడిని సంతోషపెట్టగలమంటారు. ధర్మశాస్త్రంలో నీతి ఉందని, ధర్మశాస్త్రంలో రక్షణ ఉందని ఒకళ్ళు ఎతుకుతున్నారు. ఇంకొకళ్ళేమో అసలు అన్నీ వదిలిపెట్టాలి, ఎవరు ఉండకూడదు మనకి, వివాహాలు వద్దు, తినకూడదు, మన శరీరాన్ని మనము చాలా కంట్రోల్ చేసుకోవాలి అని ఇంకొక సైడ్ తీసుకెళ్తూ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదిగో ఇలా మనకు రక్షణ కలుగుతుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. సో మరలా పాల్ ఏమంటున్నాడంటే ఇది ఫాల్స్ ప్రీచింగే, ఇది ఫాల్స్ ప్రీచింగే. ట్రూ ప్రీచింగ్ ఏంటో చెప్పమంటారా? ట్రూ ప్రీచింగ్ ఎప్పుడు కూడా సువార్త మీదే ఉండాలి, జీసస్ క్రైస్ట్ మీదే ఉండాలి. పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఈ రెండే మనకి ఫోకస్ అవ్వాలి. ఎందుకంటే మనకు పాప క్షమాపణ, నిరీక్షణ, నిత్య జీవము సమస్తము ఆయనలోనే ఉన్నాయని చెప్పి ఆయన గురించి ఇక్కడ ఈ చక్కటి పాటను పాళ్ళు రాయటం జరిగిందనమాట. సో ఈ పాటని మనము అర్థం చేసుకుందాం. ఏంటి అసలు ఈ పాట, ఈ పాటలో ఆయన చెప్పాలనుకుంది ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేటువంటి దాని మీద మనము దృష్టి పెడదాము. ఇక్కడ 16వ వచనము ఇలా మొదలవుతుంది. నిరాక్షేపముగా అనే మాట మొదలవుతుంది కదా! నిరాక్షేపము అనేటువంటి మాటకి అర్థము అన్‌క్వెషనబుల్. అన్‌క్వెషనబుల్ అంటే అర్థం ఏంటంటే దానిని ప్రశ్నించటానికి వీల్లేదు. వీల్లేదు. ప్రశ్నించటానికి ఎందుకు వీల్లేదంటే అది అందరూ అంగీకరించేటువంటిది. నిరాక్షేపము అంటే అర్థం ఏంటంటే అందరూ అంగీకరించాల్సింది. ఇండీడ్ వి కన్ఫెస్ అనేటువంటి మాట ESVలో చూస్తాము. తర్వాత అండ్ బై కామన్ కన్ఫెషన్ అనేటువంటి మాట అంటే అందరూ ఒప్పుకోవాల్సింది, అందరూ అంగీకరించాల్సింది అనేటువంటిది LSB, NASBలో చూస్తాము. అంతేకాదు మోస్ట్ సర్టెన్‌లీ, తప్పకుండా అనేటువంటి మాట మనం హోల్మెన్‌లో చూస్తాం. ముమ్మాటికి, తప్పనిసరిగా, నిశ్చయంగా, నిజంగా అనేటువంటి మాట మనము హోల్మెన్ క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్‌లో చూస్తాము. అంతేకాదు అండ్ వితౌట్ కాంట్రవర్సీ అనేటువంటిది NKJV వాడుతుంది. అంటే దాంట్లో ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ లేదు, అందరూ అంగీకరించాల్సిందే. బియాండ్ ఆల్ క్వెషన్ అంటే అన్‌క్వెషనబుల్లీ అంటే అర్థం ఏంటి? నిరాక్షేపము. అంటే బియాండ్ ఆల్ క్వెషన్ అంటే ఎవరు ప్రశ్నించడానికి కుదరదు ఇది. అందరూ అంగీకరించాల్సినటువంటి సత్యము, ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సినటువంటి సత్యము. బియాండ్ ఎనీ క్వెషన్, అన్‌కంటెస్టబుల్, అన్‌డెనయబుల్ అండ్ ఆల్సో వితౌట్ ఎనీ అబ్జెక్షన్. ఆ మాటలు ఏమని చెప్తుందంటే బేసికల్‌గా నిరాక్షేపముగా అనేటువంటి మాట వి అఫర్మ్ దట్ ద టీచింగ్ దట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ ఆర్ అన్‌డెనయబుల్లీ ట్రూ. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు బయలుపరిచినటువంటి సత్యము నిజము. దీనిని మనమందరము అంగీకరించాల్సిందే. ఏ విధమైనటువంటి రిజెక్షన్ అనేటువంటిది కుదరదు. ఇక్కడ నేను చెప్పబోతున్నటువంటి ట్రూత్ అనేటువంటి మాట ఆయన చెప్తున్నాడనమాట. ఏమంటున్నాడంటే ద టీచింగ్ దట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ ఈజ్ కంప్లీట్‌లీ ట్రూ. దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఇక్కడ అది సత్యము. నిరాక్షేపము అనే మాటకు అర్థము అదనమాట. సో నిరాక్షేపముగా అంటే అర్థం ఏంటంటే అందరూ అంగీకరించాల్సింది, అందరూ ఒప్పుకుంటున్నటువంటి సత్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నిజానికి ఇది నిజమే. ఈరోజు కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అందరూ కూడా అంగీకరించాల్సినటువంటి సత్యం ఇది. ఇక్కడ మనం ఏదైతే వినబోతున్నామో ఇది మనం అఫర్మ్ చేయాల్సిన, కన్ఫెస్ చేయాల్సినటువంటి ట్రూత్ అనమాట ఇది. సో అందుకే ఆ నిరాక్షేపము అనేటువంటి మాటకు చాలా ప్రాముఖ్యము. అంతే, ఈ మాటకి ఇంతకుముందు కూడా మనం దగ్గర దగ్గర ఎలాంటి మాట చూసాము. ఆ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనటువంటిది. సో ఆ మాటలు మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటంటే ఇది సత్యము, ఇది అందరూ విశ్వసించాల్సిందే, అందరూ కన్ఫెస్ చేయాల్సిందే అనేటువంటి మాట ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడనమాట. చూడండి చెప్తూ అంటున్నాడు నిరాక్షేపంగా ఏంటంట ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో ఇక్కడ ఉంది చూడండి. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇప్పుడు ఈ దైవ భక్తి అనేటువంటి మాట చాలా ఇంపార్టెంట్ మాట. మనము ఈ గ్రంథంలోనే కాదు మిగిలిన చోట కూడా దైవ భక్తి అనేటువంటి మాట మనము చాలా సార్లు చూస్తాం. మనము దీన్ని గాడ్లీనెస్ అంటాము. గాడ్లీనెస్ అంటే అర్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించటమే గాడ్లీనెస్. దైవభక్తి అంటే ఏంటి? దైవభక్తి అంటే దేవుని ఎదుట, దేవుని కన్నుల ఎదుట ఆయనకు భయపడుతూ ఆయనను సంతోషపెట్టేటువంటి జీవితమే దైవభక్తి కలిగినటువంటి జీవితం. భక్తి అంటే మీకు అందరికీ తెలుసు. నేను మీకు వర్ణించాల్సిన అవసరం లేదు. దైవభక్తి అంటే అర్థం ఏంటంటే దేవుని వైపు మీ జీవితం పెట్టుకొని ఆయన కోసము, ఆయన్ను చూస్తూ, ఆయనకు భయపడుతూ, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించేటువంటి
పరిశుద్ధమైన జీవితమే దైవభక్తి అనేటువంటిది. దైవభక్తి కలిగినటువంటి వారు ఎప్పుడూ కూడా వాళ్ళ జీవితం అంతా కూడా దేవుని ఎదుట, దేవుని ముందు, దేవునికి ఇష్టానుసారంగా అరేంజ్ చేసుకుంటారు. దాన్ని మనము దైవభక్తి అనేటువంటి మాట వాడుతున్నాం. ఆ మాట చాలా సార్లు ఇంతకుముందు మనకొచ్చిందనమాట. రెండో అధ్యాయము మొదటి వచనంలోనే ఉంది. సంపూర్ణ భక్తి అనేటువంటి మాట ఉంది. మీరు రెండో అధ్యాయం మొదటి వచనంలో మనము సంపూర్ణ భక్తియు అనే మాట ఉన్నది కదా! అంటే గాడ్లీనెస్ అన్నమాట. మనము సంపూర్ణ భక్తి, సంపూర్ణ మాన్యత అనేటువంటిది అక్కడ చూసాం కదా మనము. సో, అదే రెండో అధ్యాయం 10వ వచనంలో కూడా చూడండి. దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా అనేటువంటి మాట ఉంది కదా! అంటే గాడ్లీ వుమెన్ అనే మాట మనం వాడతాం కదా! గాడ్లీ వుమెన్. సో, ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు. 4 అధ్యాయం 7వ వచనంలో ఉంది చూడండి. 4 అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. చూడండి, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటో చెప్పమంటారండి? దైవభక్తి. గాడ్లీనెస్సే. హ్మ్. మీరు హోలీనెస్ అనండి, గాడ్లీనెస్ అనండి, పరిశుద్ధత అనండి, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనండి, ఏదైనా అనండి. చూడండి, సంఘము సత్యానికి స్తంభము, ఆధారము అన్నాం గదా! అన్న దగ్గర మీరు జాగ్రత్తగా గమనిస్తే అసలు సంఘము సత్యాన్ని ఎలా భద్రపరచగలదు అని మీరు ఆలోచిస్తే, అన్నిటికన్నా మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ప్రిజర్వింగ్ ద ట్రూత్ ఈస్ టు అబ్జర్వ్ ఇట్. అంటే ఒబే ఇట్. దాన్ని అంటే ఆ సత్యాన్ని ఏదైతే మనము తెలుసుకున్నామో, మా దగ్గరుందో, ఆ సత్యానికి లోబడటమే అన్నిటికన్నా పవర్‌ఫుల్ వెపన్ అన్నమాట. ఈ లోకము మనము సంఘము సత్యం మోస్తుందని ఎలా తెలుస్తది? మా దగ్గర సత్యం ఉంది, సత్యం ఉందని చెప్తే తెలుస్తదా లోకానికి? మా దగ్గర సత్యం ఉంది, సత్యం ఉంది కాదు. మనము ఆ సత్యం ఏంటో అర్థం చేసుకొని, ఆ సత్యానికి లోబడ్డామనుకోండి, లోకమంతా ఆ సత్యాన్ని చూసిందనుకోండి, చూసినప్పుడు లోకమంతా కూడా సత్యం కావాలి అని దాని దగ్గరికి వస్తదనమాట. సో, సంఘము ఏం చేయాలంటే, సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు, దేవుడిని నమ్ముకున్నటువంటి బిడ్డలు గాడ్లీగా ఉండాలి. హోలీగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. అందుకే దైవభక్తిని ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, సాధకము చేయము. నీకు నీవే దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేయము. సాధకం అంటే ఏంటి? ట్రైనింగ్. సడెన్‌గా మనం పరిశుద్ధులం అయిపోం. మనము నేను పరిశుద్ధుడినవ్వాలి, పరిశుద్ధురాలినవ్వాలి. దేవుడు పరిశుద్ధుడైనట్లు నేను గూడా పరిశుద్ధుడిగా ఉండాలి. ఆయనకు భయపడాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి. నా జీవితమంతా ఆయన కన్నుల ఎదుట మంచిగా ఉంచుకోవాలి అనేటువంటి ట్రైనింగు నువ్వు స్టార్ట్ చేసి, నువ్వు ట్రైన్ చేసుకుంటా ఉంటే, డే బై డే నువ్వు ఆ సత్యానికి లోబడతావు. సత్యానికి లోబడినప్పుడు అనేక మంది నీ జీవితం ద్వారా ఆ సత్యాన్ని చూస్తారనమాట. అది దేవుడికి ఇష్టమైనటువంటి జీవితము, దేవునికి సంతోషం తెచ్చేటువంటి జీవితం. ఆ దైవభక్తి 8వ వచనంలోకి అంటాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం గాని, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చూడండి, శరీర సంబంధమైన అంటే ఏంటి? జిమ్‌కెళ్ళటం వల్ల ఈ లోకంలో ఉన్నంత కాలం సరిపోతది. కానీ జిమ్‌కెళ్ళి చేసే బాడీ ఎక్సర్‌సైజ్ కన్నా గూడా దైవభక్తి అనేటువంటిదంట ఇంకా శ్రేష్టమైందంట. అంతే కదా! కదా! ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. శరీర సంబంధమైన ట్రైనింగు కొంచెం మట్టుకే ప్రయోజనకరం గానీ, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను మంచిది అని అంటున్నాడు. అంటే ఏ ట్రైనింగ్ మంచిది? గాడ్లీనెస్ మంచిదా? లేకపోతే శరీరాన్ని మనము ట్రైనింగ్ చేసుకోవడం మంచిదా? శరీరం ట్రైనింగ్ మంచిదే. శరీరం మంచిగా ఉంటది. కానీ దానికన్నా విలువైనది ఏంటంటే గాడ్లీనెస్. గాడ్లీనెస్. మనము నిజానికి అంటే దేవ స్వభావములో పాలువారవటం. గాడ్లీనెస్ అంటే ఏంటంటే, దేవుని యొక్క స్వభావము, గాడ్స్ నేచర్‌లోకి మనం రావటం. మనల్ని మనము దేవునిలాగా ఆయన స్వభావము, ఆయన లక్షణాలు మన జీవితంలోకి వస్తున్నాయనుకోండి, అప్పుడు మనము దైవభక్తి గలవారమని మనం చెప్పుకోవచ్చనమాట. సో, ఈ మాట నేనిప్పుడు చెప్పినట్టుగా చాలా సార్లు మనం చూస్తాం. 6 అధ్యాయము 3 వచనంలో చూస్తాము. 5 అధ్యాయం 4 వచనంలో చూస్తాము. భక్తి అనేటువంటి మాట 5:4లో ఉంది. 6:3లో ఉంది. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అనే మాట మనం చూస్తాము. ఆ 6 అధ్యాయం 5వ వచనంలో చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి అనేటువంటి మాట అక్కడ చూస్తాము. 6వ వచనంలో కూడా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే ఏంటంటే కంటెంటెడ్.
గాడ్లీనెస్ అంటే నాకు నాకు దేవుడిచ్చింది గొప్పది, దేవుడిచ్చింది శ్రేష్టమైనది, నాకున్నది నాకు చాలు అనేటువంటి దైవభక్తి మంచిది. 6వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. ఆయన అంటాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను అనే మాట అక్కడ చూడండి. దేన్ని వెంటాడమంటున్నాడు? సంపాదించుకోమంటున్నాడు, ప్రయాసపడమంటున్నాడు. అంటే నీతిని, భక్తి అనేటువంటి మాట ఉంది కదండి. సేమ్ సేమ్ వర్డ్ అనమాట. భక్తిపరుడుగా ఉండాలని నువ్వు ప్రయత్నం చెయ్యి, నీతిమంతుడిగా ఉండాలని ప్రయత్నం చెయ్యి, పరిశుద్ధుడిగా ఉండాలని ప్రయత్నం చెయ్యి అనేటువంటి మాట దైవభక్తి అనేటువంటి మాట. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే 16వ వచనంలో, మీరు ఎవరైనా కూడా భక్తిపరులు కావాలంటే, దేవుణ్ణి ప్రేమించేటువంటి పరిశుద్ధులు కావాలంటే, మీకు దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక్క మార్గం ఏంటంటే జీసస్ క్రైస్ట్‌ని తెలుసుకొని ఆయనను ప్రకటించటమే. అదే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము. ఇక్కడ దైవభక్తిని గూర్చిన అనే మాట ఉంది గదండీ! ఆ మాట దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నదన్నాడు గదండీ! నిజానికి ఆయన చెప్పాలనుకుందేంటంటే, దైవభక్తికి కారణమైన, దైవభక్తిని కలుగజేసేటువంటి మర్మము గొప్పది. ఆయన చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దైవభక్తిని కలుగజేసేటువంటి మర్మము గొప్పది. అంతే కదండీ! మనలో దైవభక్తి రావట్లేదనుకోండి, నేనెందుకు పరిశుద్ధుడిని కాలేకపోతున్నాను, నేనెందుకు పరిశుద్ధురాలిని కాలేకపోతున్నానంటే ఇక్కడ ఆన్సర్ ఉంది. నిజానికి ఒక ట్రాన్స్‌లేషను ఇలా అంటదనమాట. ద మిస్టరీ ఫ్రమ్ విచ్ ట్రూ గాడ్లీనెస్ స్ప్రింగ్స్ అనేటువంటి మాట వాడతాడనమాట. ఎన్ఐవి ట్రాన్స్‌లేషను కొంచెం లిబర్టీ తీసుకొని ఈ గ్రీక్‌ని దాటి ఎళ్ళిపోయాడు గానీ, బట్ థాట్ అయితే క్యాప్చర్ చేసాడు. థాట్ ఏంటంటే గాడ్లీనెస్ అంటే దైవభక్తి, నువ్వు భక్తిపరుడు అవటానికి ఆధారమే ఈ మర్మం అని చెప్తున్నాడు. ఈ మర్మం అర్థమైతే నువ్వు భక్తిపరుడు కాగలవు, భక్తిపరురాలు కాగలవు. కాబట్టి ఈ మర్మము చాలా గొప్పది. ఈ మర్మాన్ని నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే గనక నువ్వు భక్తిపరుడు కాగలవు. ఎందుకంటే ఈ మర్మములో నుంచే నీకు కావలసిన శక్తి అంతా కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు అవటానికి, భక్తిపరుడు, భక్తిపరురాలు కావటానికి అవసరమైనదంతా కూడా వస్తుంది అని మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట అనమాట. చూడండి, మీరు గనక ఒకవేళ నేనెందుకు భక్తిపరుడిని కాలేకపోతున్నాను, నీతిమంతుడిని లేకపోతే పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలిని కాలేకపోతున్నాను అంటే, ఇక్కడ ఆన్సర్ ఉంది. ఆన్సర్ చాలా సింపుల్. ఏంటంటే, మీరు దేవుణ్ణి బయలుపరిచినటువంటి దేవుని కుమారుడిని, తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచినటువంటి దేవుని కుమారుడిని మీరు తెలుసుకొని, ఆయనను నమ్మి, ఆయనను ప్రకటించటం ద్వారానే మనము పరిశుద్ధులం కాగలము. నిజంగా తండ్రి అయిన దేవుడితో మనం సహవాసం చేయాలన్నా గూడా, మనం కుమారుడైన దేవుడి ద్వారానే తండ్రితో సహవాసం చేయగలం. జీవములోకి మనం వెళ్ళాలన్నా గూడా కుమారుడు ద్వారానే ఎళ్ళగలం. దేవుని కుటుంబంలోకి వెళ్ళాలన్నా గూడా దేవుని కుమారుడు ద్వారానే ఎళ్ళగలం. సో, మనం పాప క్షమాపణ దేవుని కుమారుడిలోనే, నీతి దేవుని కుమారుడిలోనే, సమాధానము నీతిని దేవుని కుమారుడిలోనే, స్వాస్థ్యము, పునరుద్ధానము, మహిమ అన్నీ దేవుని కుమారుడిలోనే ఉన్నాయి. సో, దేవుని కుమారుడిని మనము ప్రకటించాలి, ఆయనను నమ్మాలి, తెలుసుకోవాలి. మీరు గమనించారో లేదో చాలా చర్చెస్‌లో క్రాస్ పెడతాం. క్రాస్ యొక్క సింబల్ ఏంటి? అంటే చర్చ్ అనేటువంటి మాట అనగానే క్రాస్ ఈస్ ద సెంటర్. ఎందుకని అంటే రీజన్ ఏంటంటే ఆయనే సమస్తం కాబట్టి. మనము చర్చి నమ్మాల్సింది ఆయన్నే, చర్చి ప్రకటించాల్సింది కూడా ఆయన్నేననమాట. సో, అందుకని ఈయనేమంటున్నాడంటే, నువ్వు దైవభక్తిపరుడు కావాలంటే, లేకపోతే భక్తిపరురాలు కావాలంటే, నువ్వు తెలుసుకోవాల్సినటువంటి సత్యము, మర్మము ఏంటంటే, ఇదిగో ఇక్కడుంది అని చెప్పి ఈ 6 లైన్‌లలో చెప్తున్నాడు ఆ మర్మాన్ని. ఆ మర్మం ఏంటో కూడా ఇక్కడే వివరిస్తున్నాడు మనకి. కానీ ఇంకొక మాట కూడా అన్నాడు కదా! చాలా గొప్పది అన్నాడు ఈ మర్మము. మర్మము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, దేవుడు అది బయలుపరచకుండా దాచిపెట్టినటువంటిది. సో, మర్మము అనేటువంటిది ఆయన చెప్పేంత వరకు మనకు దాని గురించి తెలీదు. లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించినటువంటి మర్మము, సంఘములో నిజంగా క్రీస్తు శరీరము ద్వారా మరి అన్యులను, మరి యూదులను కలుపుతూ దేవుడు ఒక శరీరాన్ని తయారు చేస్తున్నాడనేటువంటి ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు మాట్లాడతాడు. ఆ మర్మము చాలా కాలం దేవుడు అలా మర్మంగానే ఉంచాడు. కానీ ఇప్పుడు నాకు ఆ కృప అనుగ్రహించాడు ఆ మర్మాన్ని బయటికి తెలియజేయటానికి అని అంటాడనమాట. సో, అందుకనే ఈయనేమంటున్నాడంటే ఇది మర్మంగా ఉంది కరెక్ట్. లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించింది మర్మంగా ఉంది గానీ, అది ఇప్పుడు బయలుపరచబడింది. ఇప్పుడు ఆయన వచ్చాడు.
ఆయన రావటమే కాదు, ఆయన సిలువకు వెళ్ళాడు. సిలువకు వెళ్ళటమే కాదు, తన ప్రాణాన్ని పెట్టాడు. తను మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరి పునరుద్ధానుడై లేచాడు, ఆరోహణుడయ్యాడు. కాబట్టి ఇది మర్మము కాదు ఇప్పుడు. ఇది ఒకప్పుడు మర్మము. కానీ ఇప్పుడు బయలుపరచబడింది. ఇది చాలా గొప్ప సత్యము. ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటే, మీరు అర్థం చేసుకుంటే, మీరు తప్పకుండా భక్తిపరులు అవ్వగలరు. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి జీవితము మీరు కలిగి ఉండగలరు అని చెప్తూ, ఆ మర్మము ఏంటో మనకి ఈ పాట రూపంలో చూపించాడనమాట. ఇక్కడ ఈ 6 లైన్స్ అని చెప్పాను గదా! ఈ 6 లైన్స్‌లో మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగిందనమాట. సో, నేను నేను చెప్పినట్టుగా మొదటి శతాబ్దంలో ఇది పాడుకునేవాళ్ళు ఈ పాట. అందరికి బై హార్ట్ వచ్చినటువంటి పాట. హృదయంలో ఉన్నటువంటి పాట. నిజానికి మనము పరలోక ప్రార్థన ఎలా చెప్తామో దగ్గర దగ్గర అలా ఈ మాటలు అందరికీ వచ్చు. అందరూ మొదటి శతాబ్దంలో సంఘం అంతా గూడా చెప్పేది. ఇందాక నిజానికి బ్రదర్ చదివినటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం గూడా దగ్గర దగ్గర ఎలాంటి టెక్స్టే అది గూడా. ఆ టెక్స్ట్‌లో గూడా లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క హ్యూమిలియేషను, లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క డెత్, లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క ఎగ్జాల్టేషను అదంతా చూస్తామనమాట. సో, ఈ టెక్స్ట్‌లో గూడా మనకి అదే ఉందనమాట. సో, ఆ మర్మమును ఇప్పుడు మనకు వివరిస్తా ఉన్నాడు. ఆ సత్యమును మనకు వివరిస్తా ఉన్నాడు. నేను సత్యము అంటున్నాను, మర్మము అంటున్నాను. మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పైకెళ్ళి సత్యము అంటున్నాను 15వ వచనంలో నుంచి. ఇక్కడికొచ్చి మర్మము అంటున్నాను. నిజానికి ఇంకొక మాట గూడా వాడాడు ఇంతకు ముందు. 3వ అధ్యాయంలో విశ్వాస మర్మము అన్నాడు. 3వ అధ్యాయం 9వ వచనంలో. 3వ అధ్యాయం 9వ వచనం మీరు చూసినట్టయితే విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలెను అన్నాడన్నమాట. సో, విశ్వాస మర్మము అనేటువంటిది నేను చెప్పాను క్రీస్తుని గురించిందే సువార్త, దేవుని వాక్యం అంతా గూడా విశ్వాస మర్మమే. కానీ ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి కోర్ ఏంటంటే అంటే మెయిన్ పాయింట్ ఆఫ్ గాస్పెల్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఉందని చెప్పి మనకి గాస్పెల్ అంతా గూడా 6 లైన్స్‌లో చెప్పటం జరిగిందనమాట. సో, ఇది మనము ఈ 6 లైన్స్‌ని అర్థం చేసుకుందాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే మెయిన్ మెసేజ్. ఈ మెసేజ్ మనకి అర్థమైతే అప్పుడు జీసస్ క్రైస్ట్ మన జీవితానికి సెంటర్‌గా ఉంటాడు. అంతేకాదు మనం ఆయన్ని ప్రేమించగలుగుతాము. ఆయన్ని ప్రకటించగలుగుతాము. ఈ 6 లైన్స్ ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. గ్రీక్‌లో గూడా అలానే ఉన్నాయి. ఆహ్, ఇవి ఎలా అరేంజ్ చేశారు అనేటువంటిది చాలా పెద్ద డిస్కషన్ ఉంది సంఘ చరిత్రలో. అంటే ఏంటసలు పాలు చెప్పాలనుకున్నటువంటి చూడండి. ఆయన ప్రత్యక్షుడయ్యాడు. తర్వాత నీతిమంతుడని తీర్పు పొందాడు. దేవదూతలకు కనపడ్డాడు. రక్షకుడని జనుల్లో ప్రకటించబడ్డాడు. లోకమందు నమ్మబడ్డాడు. ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. సో, ఇప్పుడు ఏంటి అసలు దీంట్లో ఏమన్నా స్ట్రక్చర్ ఉందా? లేకపోతే ఊరికలా ఒక 6 పాయింట్లు ఇలా పాల్ రాసాడా? ఏం జరుగుతుందిక్కడ? మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దీనికి చాలా, చాలా మంది భక్తులు లాస్ట్ 2000 సంవత్సరాల నుంచి ఈ పుస్తకం చదువుతా ఉన్నారు గాబట్టి, దగ్గర దగ్గర చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. మొదటి 2 సెంటెన్సెస్ ఒక గ్రూప్ అని, తర్వాత 2 ఒక గ్రూప్ అని, తర్వాత 2 ఒక గ్రూప్ అని ఒకాయన అంటాడు. లేదు లేదు మొదటి 3 ఒక గ్రూపు, తర్వాత 3 ఒక గ్రూప్ అని ఒకాయన అంటాడు. రకరకాలుగా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. నేను అనుకుంటాను నిజానికి ఏ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ అనేటువంటిది మనం కొంచెంసేపు పక్కన పెడితే, ఇక్కడున్న సత్యం ఏంటి అనేటువంటిది ఇంపార్టెంట్ మనకి. నిజంగా అట్లా గ్రూపింగే చేయాలనుకుంటే మేబీ మన గ్రూపింగ్ చేసి చూపించేవాడు పాలు. ఓహ్! నేను ఇక్కడ ఇది మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాను అని చెప్పి. సో, నేను అనుకుంటాను పాలేమి అలా ఏం చెప్పట్లేదు. మనము దీంట్లో ఉన్నటువంటి సత్యం ఏంటో అర్థం చేసుకొని, ఆ సత్యానికి లోబడితే మాత్రం సరిపోతుందనమాట. సో, నేను ఒక్కొక్కటి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన అనే మాట ఉంది కదండీ! ఆహ్, ఆయన అంటే కొన్ని ప్రాచీన ప్రతులలో దేవుడు అని గూడా ఉంది అనమాట. ఆయన అనే మాట ఇక్కడ ఉంది గదండీ! మీరు ఆయన అనే మాట ఆ లైన్స్‌లో నుంచి తీసేసి పైకి తీసుకెళ్ళండి. ఆయన అనే మాట పైకి తీసుకెళ్ళి సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయం నీతిపరుడని తీర్పు నొందెను. మీరు అలా రాసుకోవచ్చు. బట్ ఆయన అనేటువంటిదే నేను కరెక్ట్ ట్రాన్స్‌లేషన్ అని నేను నమ్ముతున్నాను. కొన్ని ప్రాచీన ప్రతుల్లో దేవుడు అనే మాట ఉన్నప్పటికి కూడా సో, నేను నమ్మేదేంటంటే క్రిటికల్ టెక్స్ట్ నేను నమ్ముతున్నటువంటిదేంటంటే, ఆయన అనేటువంటిదే కరెక్ట్ అనువాదం అని నేను నమ్ముతున్నాను. సో, ఆయన దేవుడే. నిజమే అది కరెక్టే. ఆయన దేవుడే. కానీ ఇక్కడ వాడిన పదం యొక్క అర్థము ఆయన. ఆయన. చూడండి సడెన్‌గా ఏ సందర్భము లేకుండా మధ్యలోకి ఆయన అనేటువంటి పదం వచ్చిందనుకోండి. ఇప్పుడు ఏముంది పైన, పైన ఎక్కడుంది ఆయన గురించి ఎక్కడన్నా ఉంటే పోనీ ఆయన ప్రొనౌన్ గదండీ అది. ఆయన అనేటప్పటికే మనం వెంటనే అడుగుతామనమాట. ఏమని అడుగుతాము? హి అనేటువంటిది ఎక్కడి నుంచొచ్చింది? ఎవరి గురించి మాట్లాడుతుంది? అనే క్వెషన్ అడుగుతాం మనం. అంటే నేను అందుకే చెప్తుంది ఇది సాంగ్ అని. సాంగ్ అంటే సడెన్‌గా మనకి
ఒక పర్సన్‌ని, ఒక వ్యక్తిని చూపిస్తా ఉన్నాడు. చూపిస్తూ ఆయన గురించి వివరిస్తా ఉన్నాడనమాట. సో, ఆయన ఎవరు అంటే మొట్టమొదట ఏమన్నాడు ఆయన? సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. లార్డ్ జీసస్ క్రైస్టు ఆయన నిత్యుడగు దేవుడు, తండ్రితో మొదటి నుండి ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు, అనువాడు. ఆయన దేవుడు. ఆయన దైవత్వము మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరము ధరించి ప్రత్యక్షం అవటానికి ముందు, భూమి మీదకి రావటానికి ముందు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన దేవుడు. తండ్రి అయిన దేవునితో, కుమారుడైన దేవునితో మహిమలో ఉన్నటువంటి వాడు. ఆయన ఉన్నవాడు, అనువాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటో తెలుసా అండి? అసలు ఆయన మహిమను విడిచి ఎందుకు శరీరము ధరించాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు రావాల్సొచ్చింది? శరీరుడుగా ఎందుకు ప్రత్యక్షం అవ్వాల్సొచ్చింది? మీరు ఆలోచించండి. ఇప్పుడు విషయమంతా ఇక్కడే ఉంది. విషయమంతా ఎక్కడుందంటే, ఎందుకు ఆయన శరీరమును ధరించి ప్రత్యక్షం అవ్వాల్సొచ్చింది? ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నాడు కదా! ప్రత్యక్షుడయ్యాడు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడికొచ్చాడంట. శరీరం ధరించి మన దగ్గరికి వచ్చాడంట. సో, మన ప్రశ్న ఏంటంటే, ఎందుకొచ్చాడు ఆయన శరీరం ధరించి మన దగ్గరికి రావటానికి అవసరం ఏంటి? 2 తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనము 9, 10 వచనాలు మెయిన్ కోర్ గాస్పెల్ ఉంది గదా! ఆ 9, 10 వచనాల్లో మనము ఈ మాటలు చదువుతాం. మన క్రియలను బట్టి కాక, తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు, క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన, జాగ్రత్తగా గమనించండి. సేమ్ మాట ప్రత్యక్షత అనేటువంటి మాట ఉంది కదండీ! మన రక్షకుడి యొక్క ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినని తన కృపను బట్టియు మనలను రక్షించి ఆ! పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. అసలు ఆయన శరీరుడుగా అవ్వటానికి, ఆయన భూమి మీదకి రావటానికి, మనవలే ఆయన రావటానికి, ప్రత్యక్షం అవటానికి కారణము మనం చేసినటువంటి పాపము. మనమందరము పాపములో ఉండి, పాపములో చనిపోయి, దేవుని ఎదుట నిలబడి, మన పాపములకు లెక్క చెప్పి, తీర్పు తీర్చబడి, నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటి మనల్ని కనికరించి ఆయన మహిమను విడిచిపెట్టి మన కోసము వచ్చాడు. ఆయన శరీరమును ధరించాడు. నీ వల్లే, నా వల్లే వచ్చాడు. ఆయన దేవుడయ్యుండి కూడా ఆయన మహిమను విడిచిపెట్టడం మాత్రమే కాదు, దాసుని రూపం ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని, మరణము నొందినంతగా, శిలువ మరణము నొందినంతగా తనను తాను విధేయత చూపించినటువంటి దేవుని కుమారుడు. నిజానికి శరీరము ధరించుకుంటున్న రోజే ఆయనకు తెలుసు మరలా ఎప్పటికీ ఆ శరీరాన్ని ఆయన నుంచి తీసేసుకోలేడని. అయినప్పటికి కూడా మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన మన రక్షణ కోసము, పాపము నుండి మనల్ని విడిపించడం కోసము ఆయన శరీరుడుగా భూమి మీదకు వచ్చాడు అనేటువంటిది మొట్టమొదటి పాయింట్ చెప్తున్నటువంటి సత్యము. సో, ఇక్కడ మొదటి పాయింట్‌లో ఏం జరిగిందంటే ఆయన హెవెన్ నుంచి భూమి మీదకి వచ్చాడు. ప్రత్యక్షమయ్యాడు. సో, ఎవరు ఎప్పుడూ దేవుడిని చూడలేదు గానీ, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయనను మనకు బయలుపరిచెను. మనం యోహాను సువార్తలో మనం చదివినటువంటి వచనమే. మనందరికీ తెలిసినటువంటి వచనం. మొదటి అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంతేకాదు ఆయనంట 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కృపను, సత్యమును తీసుకొని పాపులమైన మన దగ్గరికి ఆయన శరీరము ధరించి, వాక్యము శరీరధారి అయి శరీరమును ధరించి ఆయన ప్రత్యక్షమయ్యాడు. దానికి కారణము నీ మీద ఉన్నటువంటి ప్రేమ, నా మీద ఉన్నటువంటి ప్రేమ. అయ్యో! ఆయన గనక రాకపోయినట్టయితే దేవునికి నాకు మధ్య ఉన్నటువంటి ఆ అగాధము నేనెలా దాటేవాడిని? నేనెప్పుడు దాటగలిగేవాడిని? అసలు దేవుడి నుండి, జీవము నుండి దూరమైపోయేవాడిని. దూరమైపోయేదాన్ని. కానీ నన్ను ప్రేమించి దేవుని కుమారుడే నన్ను వెతుక్కుంటూ ఆ అగాధము దాటి వచ్చి నా రూపము ధరించి నా కొరకు నన్ను ప్రేమించి వచ్చాడు అనేటువంటిది నేననుకుంటాను దిస్ ఈస్ ది గాస్పెల్. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చినన్నమాట నమ్మదగినది. దట్ ఈస్ ది గాస్పెల్. గాస్పెల్ యొక్క కోర్ అంతా ఎక్కడుంది? నువ్వు భక్తిపరుడుగా బ్రతకటానికి కావాల్సిన శక్తి అంతా ఎక్కడుంది? ఏంటంటే నేను మంచివాడినని పరలోకం వెళ్ళట్లేదు. నేను దేవుడి దగ్గరికి వెళ్ళగలనని దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ దేవుడే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. శరీరమును ధరించి నా దగ్గరికి వచ్చాడు అనేటువంటిది ఐ థింక్ ఫస్ట్ ఇంపార్టెంట్ ట్రూత్ అనమాట. ఈ ట్రూతు
మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకో చెప్పమంటారో తెలుసా అండి? హ్మ్. అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారు? అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారంటే, "నువ్వు దేవుడి దగ్గరికెళ్ళాలంటే ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించని" ఒకవైపు చెప్తుంటే, "నువ్వు దేవుడి దగ్గరికెళ్ళాలంటే అందరిని వదిలేసి ఎళ్ళని" ఇంకొక వైపు చెప్తుంటే, ఆయనేమంటున్నాడంటే, అసలు ఇది ఫాల్స్ గాస్పెల్, ఇది ఫాల్స్ గాస్పెల్. ట్రూ గాస్పెల్ ఏంటో తెలుసా? ఆయనే శరీరం ధరించి, దేవుడే శరీరం ధరించి మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. కృపా, సత్యము ఆయన దగ్గరే దొరుకుతుంది. కాబట్టి మీరు ఆయన దగ్గరికి రండి అని చెప్పి, ఆ సువార్తను ఇక్కడ ప్రకటిస్తా ఉన్నాడు పౌలు. థట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ ద ఫస్ట్ పాయింట్. నేననుకుంటాను అది ఇంపార్టెంట్ పాయింట్. నంబర్ 2 రెండో లైన్. 6 లైన్స్ ఉన్నాయి అన్నాం గదా! ఫస్ట్ లైన్ అయిపోయింది. సెకండ్ లైన్ రెండోది. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. ఇప్పుడు ఆయన నీతిమంతుడని తీర్పు పొందాడు. విండికేటెడ్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. అంటే జస్టిఫైడ్, విండికేటెడ్ ఈ మాటలు వాడొచ్చు మనం. అంటే అర్థం ఏంటంటే తీర్పు తీర్చబడ్డాడు. తీర్పు తీర్చబడినప్పుడు ఆయన నీతిపరుడు అని తీర్పు తీర్చబడ్డాడు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటిది. అసలు ఈ సెంటెన్స్‌కి లేకపోతే ఈ ట్రూత్‌కి మీనింగ్ ఏంటి? ఇక్కడ ఆత్మ విషయమున అన్నాడు. ఎవరి ఆత్మ? ఆయన ఆత్మ, లేకపోతే పరిశుద్ధాత్మ, లేకపోతే ఆయన దైవత్వంలో ఆత్మ, లేకపోతే ఆయన మానవత్వం సైడ్ ఆత్మ. ఏ ఆత్మలో ఆయన నీతిపరుడని తీర్పు నొందాడు? ఏ ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాడు? సో, ఇది ఒక పెద్ద ఇంటర్ప్రెటివ్ క్వెషనే ఇది. నేనిప్పుడు రైజ్ చేసినటువంటిది. అంటే ఇక్కడ మాట్లాడుతుంది పరిశుద్ధాత్ముడు గురించా? ఆయన మానవ స్వభావంలో ఉన్నటువంటి ఆత్మ గురించా? ఆయన దైవ స్వభావంలో ఉన్నటువంటి ఆత్మ గురించా అనేటువంటిది ఇక్కడ పెద్ద డిస్కషన్. నేను ఏంటో చెప్తాను. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. మొట్టమొదటిది, ఆయన నీతిపరుడు అనేటువంటి మాట దేవుని వాక్యము మరలా మరలా చెప్తున్నటువంటి సత్యము. ఆయన ఆయనలో ఏ పాపము లేదు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన జన్మించిన దగ్గర నుంచి ఆయన ప్రాణం పెట్టేంత వరకు ఏ రోజు ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నీతిమంతుడు. నీతిమంతుడికి మరణం లేదు. నీతిమంతుడు మరణించకూడదు. పాపము చేయనివాడు మరణించకూడదు. ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదని దేవుని వాక్యం మరలా, 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 మరలా చెప్తున్నటువంటి సత్యము. ఈ సత్యం మీకు అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో కూడా చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఆయన జీవితం మొత్తం మీరు ఎన్ని సార్లు చూసి నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరు? అది ఇంపార్టెంట్ ట్రూత్. మన గాస్పెల్‌కి ఇంపార్టెంట్ ట్రూత్ అది. ఎందుకంటే ఆయన నీతి యావత్తును జరిగించాడు. తన జీవితం మొత్తం గూడా పాపం లేని జీవితమే అనేటువంటిది మనం దేవుని వాక్యంలో చూస్తాం. మీరు 53 కీర్తన మనం చెప్పినప్పుడు నేను మాట్లాడినప్పుడు దీని గురించి మాట్లాడాను గదా! ఆయన ఆయన ఎవరు? ఆయన ఎలాంటి వ్యక్తి అనేటువంటిది మనము మాట్లాడాము. సో, మన రోగములను ఆయన భరించాడని, మొత్తబడ్డాడని, మన అతిక్రమమును బట్టి గాయపరచబడ్డాడని అనేటువంటి మాటలు. మనమందరము త్రోవ తప్పాం. మనలో ప్రతివాడును తనకిష్టమైన తోవకు తొలిగాడు అనేటువంటి. సో, ఆయన దౌర్జన్యం చేయబడ్డాడు. ఎన్ని చేసినా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. అతడు నోరు తెరవలేదు. సో, ఆయన నా జనుల అతిక్రమములు బట్టి మొత్తబడిన గదా! సో, ఇక్కడ మనము ఏమంటారు క్రషింగ్ అంతా, క్రాస్ అంతా చూసినా గూడా ఆయన, ఆయన పాపం వలన జరిగినటువంటిది గాదు. లేకపోతే ఆయన చేసినటువంటి తప్పు వలన జరిగినటువంటిది గాదు. ఇక్కడ 53వ అధ్యాయంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు అండర్‌లైన్ జేసుకోండి. అదేంటంటే 9వ వచనం ఆఖరిలో ఉంటది. 9వ వచనం ఆఖరిలో ఈ మాటుంది. నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అంటే చూడండి, ఆయన పొందిన దెబ్బలు, ఆయన మీద పడినటువంటి శిక్ష, ఆయన కార్చిన రక్తము అంతా గూడా ఆయన శిక్ష అంతటికి కారణము ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నీతిమంతుడు. ఆయన అన్యాయం చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన నీతిమంతుడు అనేటువంటిది మీకు వెరీ ఇంపార్టెంట్ ట్రూత్ ఇది. మన క్రిస్టియన్ లైఫ్‌కి మన అండర్‌స్టాండింగ్‌కి అనమాట. ఆయన పాపము ఏమీ చేయలేదు. మరలా, 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 మరలా మనం వినేటువంటి సత్యమే. నేను ఫస్ట్ పీటర్‌లో గూడా చెప్పాను గదా! ఫస్ట్ పీటర్‌లో గూడా మనం చూసాం ఈ సత్యము. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2లో ఈ సత్యం జూసాం మనం. ఏమనుంటది? ఇదే మాట అక్కడ ఐజాయా నుంచి వస్తున్నటువంటి మాటే. చాప్టర్ 2 వర్స్ 22లో ఏముంటది చూడండి. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. సో, ఆయన ఏ రోజు పాపం చేయలేదు. ఆయన పాపము లేనటువంటి వాడు అనేటువంటిది
మనం మరలా మరలా చూసేటువంటి సత్యం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటది? ఏమంటే ఎవడును పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనెవరు? నీతిమంతుడు. నీతిమంతుడు. ఇక్కడ ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందిన అనే మాట ఉంది కదండీ! నీతిపరుడు అంటే అర్థం ఏంటంటే, నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే, ఏ పాపము లేనటువంటి వాడు. ఏ పాపము చేయనటువంటి వాడు. ఈ సత్యము ఇంపార్టెంట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆయన పాపము లేనివాడిగా ఉండెను అనేటువంటిది మీరు అండర్‌లైన్ చేసుకోవటం ఇంపార్టెంట్. 9వ అధ్యాయము 14వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఆయన నిర్దోషి. నిర్దోషి అనేటువంటి మాట కూడా మీరు దయచేసి అండర్‌లైన్ చేసుకోండి. 2 కొరింథీ 5:21 మనము ఆయన యందు దేవుని నీతగునట్లు పాపం ఎరుగని ఆయనను పాపముగా చేసెను. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు నేను చెప్పిన మాటలు, ఇప్పుడు నేను చెప్పిన వచనాలన్నీ గూడా చెప్పేటువంటి ట్రూత్ ఏంటంటే, ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నీతిమంతుడు. కదా! మరి క్వెషన్ ఏంటంటే, మరి నీతిమంతుడైతే ఎందుకు చనిపోయాడు? ఆయన ఏ పాపము చేయలేదు గదా! ఆయన కపటం లేదు గదా ఆయన నోట. ఆయన నీతిమంతుడు గదా! ఆయన పరిశుద్ధుడు గదా! మరి అలాంటప్పుడు ఎందుకు మరణించాడు? మరణం రాకూడదు గదా ఆయనకి. దేవుని వాక్యము మరలా ఏం చెప్తుందంటే, ఆయన మరణించటానికి కారణము మన పాపము. మనందరి పాపము. మనందరి పాపమును దేవుడు ఆయన మీద యేసాడు కాబట్టి, ఆ పాపము యొక్క శిక్షను ఆయన భరించాడు కాబట్టి, అందుకే దేవుని నుండి దూరమైపోవటము, నరకపు వేదనను ఆయన అనుభవించటము, మనం అనుభవించాల్సిందంతా ఆయన అనుభవించాడు. మన స్థానములో తన ప్రాణం పెట్టాడు. మన కోసము ఆయన చనిపోయాడు. దేవుని గొర్రెపిల్లగా ఆయన చనిపోకూడదు. ఆయన నీతిమంతుడు. ఆయన పాపం లేనివాడు. ఇప్పుడు చూడండి, ఆయన పాపము చేసినట్టయితే మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక్కడ. ఆయన గనక పాపము చేసినట్టయితే, ఆయన జీవిత కాలం మొత్తంలో, ఆయన జన్మించిన దగ్గర నుంచి ఆయన ప్రాణం పెట్టేంత వరకు, ఆయన జీవితంలో ఏదైనా పాపం ఉన్నట్టయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన పునరుద్ధానంలో లేచేవాడు కాదు. పునరుద్ధానంలో లేచేవాడు కాదు. ఆయన నీతిమంతుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన నిర్దోషి. ఆయన పాపం లేనివాడు. ఆయన భరించిన పాపం అంతా గూడా మన కోసమే. తండ్రి ఆ బలిని అంగీకరించాడని, ఆ తండ్రి ఆ బలిని అంగీకరించాడని మనకెలా తెలుసో తెలుసా అండి? పరిశుద్ధాత్ముడు ఆయనను పునరుద్ధానంలో లేపాడు. అంతే కదా! మరణించి సమాధిలో ఉన్నాయన్ని దేవుడు ఏం చేశాడు? లేపాడు. దేవుడు లేపినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, ఓహ్! ఈయన పాపము లేనటువంటి వాడు. ఈయన నీతిమంతుడు. కాబట్టే మన పాపముల కొరకు తన ప్రాణం పెట్టాడు. కరెక్ట్. మన పాపముల కొరకు తను చనిపోయాడు. కరెక్ట్. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా ఆయనను లేపటం ద్వారా దేవుడు నిరూపించాడు. ఏమని నిరూపించాడో తెలుసా? ఈ నీతిమంతుడని నిరూపించాడు. ఇప్పుడు ఇక్కడ ఆత్మ అనేటువంటి మాట మనం 2 అర్థాలు తీసుకోవచ్చు. ఒకటి, ఆయన భూమి మీద జీవించినంత కాలము నీతిపరుడుగా జీవించాడనే ఇంటర్ప్రిటేషన్ తీసుకోవచ్చు. రెండోదేంటంటే, పరిశుద్ధాత్ముడు, ఈ ఆత్మ అనేటువంటిది క్యాపిటల్ లెటర్‌లో ఉందనుకోండి. ఆత్మ విషయమున అంటే పరిశుద్ధాత్ముడు ఆయనను నీతిపరుడని, పరిశుద్ధాత్మ వలన ఆయన నీతిపరుడని తీర్పు పొందాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు లార్డ్ జీసస్ క్రైస్ట్‌కి? పరిశుద్ధాత్ముడు ఏం చేయలేదు లార్డ్ జీసస్ క్రైస్ట్‌కి మీరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు అనేటువంటి క్వెషన్ మీరు అడిగారనుకోండి, ఆయనను అభిషేకించింది పరిశుద్ధాత్ముడే. ఆయన ఆయన భూమి మీద ఉన్నంత కాలము అభిషేకించి నడిపించింది పరిశుద్ధాత్ముడే. మనము యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి వచనంలో దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నట్టు, ఆయన నడిపిస్తున్నట్టు మనం చూస్తాం. ఆయన బర్త్, లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్ పరిశుద్ధాత్ముడు వల్లనే జరిగింది. బర్త్ మాత్రమే కాదు, ఆయన బ్యాప్టిజం దగ్గర కూడా పరిశుద్ధాత్ముడే నిలబడి ఉన్నాడు. ఆయన పావురం వలె వచ్చాడు. ఆయన అక్కడ ఉన్నట్టు చూస్తాము. ఆయన మినిస్ట్రీ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తితోనే జరిగింది. ఆయన మరణము పరిశుద్ధాత్ముడు ద్వారానే జరిగింది. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆయన మరణం దగ్గర. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక 9వ అధ్యాయము 14వ వచనంలో మనం ఆ మాట చదివాం గదా! ఏమని చదివాము? నిత్యుడగు ఆత్మ ద్వారా అనే మాట చదివాం. ఏం చదివాము? నిత్యుడగు
ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాను. అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? ఆయన లైఫ్‌లో ఉన్నాడు. ఆయన బర్త్‌లో ఉన్నాడు. ఆయన డెత్‌లో ఉన్నాడు. అంతేకాదు అన్నిటికన్నా మించి ఆయనను పునరుద్ధానంలో లేపిందే పరిశుద్ధాత్ముడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. సో, ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఆయన నీతిమంతుడని నిరూపించబడ్డాడు. ఎలా నిరూపించబడ్డాడంటే, ఆయన అర్పించిన బలిని దేవుడు అంగీకరించాడు. అంగీకరించడమే కాదు, దేవుడు ఆయనను పునరుద్ధానంలో లేపాడు. మరణమును జయించి లేపాడు కాబట్టి, ఆయన పాపము ఏమీ లేనివాడని నిరూపించబడింది. ఆయన నీతిమంతుడని, ఆయన నిర్దోషి అని, ఆయన పరిశుద్ధుడని నిరూపించబడింది. నిరూపించడానికి దేవుడు పరిశుద్ధాత్ముడే నిరూపించాడు. ఏమని నిరూపించాడంటే, ఆయన నీతిమంతుడు అనేటువంటిది. అంతేకాదు నీతిమంతుడు అనేటువంటిది కాదు. ఇంకోటి కూడా నిరూపించాడు. ఆయన నీతిమంతుడని చెప్పడం మాత్రమే కాదు, ఆయన దేవుడు అనేటువంటిది కూడా నిరూపించాడు. ఆయన దేవుని కుమారుడు అనేటువంటిది కూడా నిరూపించాడు. ఎందుకంటే ఈ మాట రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మాట్లాడతాడు. ఈ మాట గురించి పౌలు మాట్లాడతాడు. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఈ మాట అంటాడనమాట. ఏమంటాడంటే, ఆయన శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడెను. ఆయన నిరూపించబడ్డాడు. ఏమని? నీతిమంతుడనే కాదు, ఆయన దేవుని కుమారుడని కూడా పరిశుద్ధాత్మ వల్లనే నిరూపించబడ్డాడు. నిరూపించబడ్డాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. చూడండి, ఈ 2 ట్రూత్స్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు. మనల్ని వెతుక్కుంటూ, పాపులమైన మనల్ని వెతుక్కుంటూ శరీరము ధరించి భూమి మీదకి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవటమే కాదు, తను భూమి మీద ఉన్నంత కాలము ఏ కపటము లేనివాడిగా, నిర్దోషిగా, పాపము లేనివాడిగా, పరిశుద్ధుడిగా జీవించాడు. జీవించి సిలువలో మన పాపములన్నీ ఆయన మీదకు తీసుకొని తన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈయన పరిశుద్ధుడు, నీతిమంతుడని ఆయన పునరుద్ధానంలో లేపాడు. చూడండి, మొదటి 2 లైన్స్ నేనేమనుకుంటున్నానంటే, ఫస్ట్ 2 లైన్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవరు అని చెప్తున్నాయి. అంతేకాదు, లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏం చేశాడు అనేటువంటిది కూడా చెప్తుంది మనకి. మన కోసం ఏం చేశాడు? ఆయన ఎవరు? ఆయన ఎవరంటే ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన నిత్యుడగు దేవుడు శరీరమును ధరించి ప్రత్యక్షమయ్యాడు. సో, ఆయన ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. ఆయన ప్రత్యక్షం అవడానికి ముందు, శరీరం ధరించి ప్రత్యక్షం అవడానికి ముందు తండ్రితో ఉన్నటువంటి వాడు. ఆయన నిత్యుడగు దేవుడు వచ్చాడు. సో, అక్కడ మనం ఆయన ఎవరో మనకు తెలుస్తుంది. సో, శరీరం ధరించడంలో ఆయన పని ఏంటో కూడా తెలుస్తుంది. ఏంటి ఆయన పని? ఆయన పని ఏంటంటే మనందరి పాపములను ఆయన మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. సో, ఆయన ఎవరో చెప్తున్నాయి మొదటి 2 లైన్స్. ఆయన మన కోసం ఏం చేశాడో కూడా చెప్తున్నాయి మొదటి 2 లైన్స్. ఇప్పుడు అయిపోయింది. ఆయన వచ్చాడు, జీవించాడు, సిలువలోకెళ్ళాడు, మన పాపం ఆయన మీదకు తీసుకున్నాడు, తన ప్రాణం పెట్టాడు, పునరుద్ధానుడే లేచాడు. మరిప్పుడు అంటే ఆయన చేయాల్సిన వర్క్ అంతా కూడా అయిపోయింది. ఇప్పుడేంటి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటో మనం ఇక్కడ మిగిలిన లైన్స్‌లో చూస్తామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి చూడండి. మూడో పాయింట్. ఆయన దేవదూతలకు కనపడెను. దేవదూతలకు కనపడటం ఏంటి? అసలు మొత్తం ఆయన లైఫ్‌లో ఏ పాయింట్‌లో దేవదూతలు లేరు? ఆయన పుట్టడానికి ముందు దేవదూతలు రాలేదా భూమి మీదకి? నజరేతు రాలేదా దేవదూతలు? అసలు దేవదూతలు ఆయన లైఫ్‌లో దేవదూతలు ఎక్కడ లేరు? మొత్తము ఆయన లైఫ్‌లో మొత్తం దేవదూతలు. ఆయన పుట్టటానికి ముందు దేవదూతలొచ్చారు. ఆయన పుట్టాడని చెప్పి పుట్టినప్పుడు గూడా దేవదూతలొచ్చారు. దేవదూతలు లేనటువంటి టైం అంటే ఇప్పుడు చూడండి, మీకు గుర్తుందో లేదో 40 రోజులు ఆయన ఉపవాసం ఉంటాడు గదా! ఉపవాసం అయిపోయిన తర్వాత ఎవరొస్తారు ఆయనకి మినిస్టర్ జేయడానికి? దేవదూతలే వస్తారు. చూసారా మీరు దేవదూతలు మన మత్తయి సువార్త 4 అధ్యాయంలో మనము దేవదూతలను చూస్తాం. టెస్టింగ్ అయిపోయిన తర్వాత 40 డేస్ అయిపోయిన తర్వాత వచ్చి ఏం జేశారంట వాళ్ళు? ఏం జేశారు? పరిచర్య చేసిరి. మత్తయి సువార్త 4 అధ్యాయము మీరు 11వ వచనంలో, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇప్పుడు చూడండి, ఆయన పుట్టడానికి ముందు దేవదూతలు వచ్చారు. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు వచ్చారు. ఇప్పుడు ఆయన అరణ్యంలో శోధించబడుతున్నప్పుడు ఎవరు వస్తున్నారు? దేవదూతలు వస్తున్నారు. దేవదూతలు ఆయన లైఫ్‌లో లేని టైము ఎక్కడుంది? లూకా సువార్త 22వ అధ్యాయము గెత్సెమనే తోటలో ఉన్నారా దేవదూతలు? ఉన్నారా లేదా? లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. 43వ వచనంలో చూడండి, ఆయన
నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాడు కదా! 42వ వచనంలో. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము. నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. సో, ఇప్పుడు 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 ఎక్కడ లేరు దేవదూతలు ఆయన జీవితంలో? ఇంకా రిజరక్షన్ తర్వాత మీకు జెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎవరు సమాధి రాతిని రాతిని నెట్టేసిందెవరు? సో, ఇప్పుడు మరి అసలు ఏంటి ఈయన ఆ దేవదూతలకు కనపడ్డాడు ఆయన అని చెప్పేటువంటి మాట యొక్క ప్రాముఖ్యత ఏంటి? 2 విషయాలు ఇక్కడ మనము గుర్తుంచుకోవాలి. 2 విషయాలు గూడా నేను స్క్రిప్చరల్ బేసిస్ మీదే మాట్లాడుతున్నాను. ఆయన సిలువ అయిపోయిన తర్వాత, పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఏంటో చెప్తున్నాను. దేవదూతలకు కనపడెను అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే, ఇది సిలువ తర్వాత, పునరుద్ధానం అయిన తర్వాత, లేకపోతే సిలువ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఆయన దేవదూతలు అందరికి ఫుల్ క్లారిటీ వచ్చింది. ఏం జరిగిందనేటువంటిది. ఎవరికి ఏ దేవదూతలకొచ్చింది? పడిపోయిన దేవదూతలకొచ్చింది. దేవుని దేవదూతలకి, పరిశుద్ధమైన దేవదూతలకు కూడా వచ్చింది. ఎందుకంటే వీళ్ళ సృష్టికర్త ఆయన. నిజానికి వీళ్ళని చేసింది ఆయన. వీళ్ళని సృజించిందే ఆయన. ఎవరిని? దేవదూతల్ని. కానీ దేవదూతలకి మనం ఫస్ట్ పీటరు చెప్పినప్పుడు చెప్పాను. అసలు ఏంటిది ఇదంతా ఏం జరుగుతుంది అనేటువంటిది దేవుని రక్షణ ప్రణాళికలో వాళ్ళు గూడా తొంగి చూస్తున్నారు. అసలు దేవుని ప్రణాళికను అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి మాటలు మనం చూసాం. ఇక్కడ నేను అనుకుంటాను ఆయన పడిపోయిన దేవదూతల దగ్గరికి కూడా వెళ్ళటము, వాళ్ళకంటే డార్క్ ఫోర్సెస్ అంటాం గదా! మనము. చీకటి దురాత్మల సమూహము వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చింది సిలువ తర్వాత. నిజమైన దేవదూతలకు కూడా, పరిశుద్ధమైన దేవదూతలకు కూడా ఫుల్ క్లారిటీ వచ్చింది. ఏంటంటే, ఓహ్! తండ్రి యొక్క ప్రణాళికను ఈయన సంపూర్ణంగా నెరవేర్చాడు. నెరవేరుస్తున్నాడు. మనుషుల రక్షణను ఈయన సంపాదించాడు అనేటువంటిది నాకు అర్థమవుతుంది ఏంటంటే, స్పిరిట్ వరల్డ్ అంటాం గదా! మనం. స్పిరిట్ వరల్డ్ అధికారులు మనము డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్పిరిట్ బీయింగ్స్‌ని చూస్తాం గదా! వాళ్ళందరికీ కూడా ఈయన ఎవరు? ఈయన ఏం చేశాడు? అనేటువంటి క్లారిటీ వచ్చేసిందనే నేను నమ్ముతున్నాను. ఆ మీనింగ్ ఏంటనేటువంటిది. అంటే పునరుద్ధానం అయిన తర్వాత. ఇక్కడ మాట్లాడుతున్న దేవదూతలు కనపడ్డాడు ఆయన అనేటువంటిది ఆయన బర్త్ టైమ్‌లో గాదు, ఆయన బర్త్‌కు ముందు గాదు, ఆయన జీవితంలో ఉన్నప్పుడు కాదు, ఆయన మరణించినప్పుడు కాదు, ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఆయన దేవదూతలకు కనిపించాడు అని ప్రాముఖ్యంగా నేను అనుకుంటాను. హెవెన్లీ హోస్ట్ అంటాం గదా! మనం పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు వాళ్ళందరూ గూడా ఆయన ఆరోహణ డే వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆయన్ని చూసారంట. ఓకే. ఇప్పుడు కింగ్ ఆఫ్ ది కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ ది లార్డ్స్ ఈస్ హియర్. హి హాస్ కమ్ బ్యాక్. నిజంగా ఆయన మహిమను విడిచిపెట్టెళ్ళాడు. ఆయన తిరిగి మరలా ఇక్కడికి వచ్చాడు అనేటువంటిది దేవదూతలకు అందరికి అర్థమైందనమాట. ఈ పాయింట్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను మీకు. ఎందుకంటే చాలా సార్లు దేవదూతల్ని చాలా ఎక్కువగా ఊహించుకుంటా ఉంటాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రికలో గూడా మాట్లాడతాడు దేవదూతల గురించి. మనం ప్రకటన గ్రంథం నిండా గూడా మనం దేవదూతలను చూస్తాము. దేవదూతల ఆరాధన, దేవదూతల యొక్క గొప్పతనము గురించి చాలా సార్లు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు గానీ, నిజానికి ఈయన దేవదూతలందరికీ ప్రభువు, ఈయన దేవదూతలకి దేవుడు. కాబట్టి వాళ్ళందరూ నేను అనుకుంటాను ఈయన సిలువని కంప్లీట్ చేసుకొని ఆరోహణుడై పరలోకం వెళ్ళినప్పుడు దేవదూతలందరూ గూడా జాయ్‌ఫుల్‌గా ఈయనకి వెల్కమ్ చెప్తూ ఆయన్ని చూసారు అనేటువంటి ట్రూతే ఇక్కడ చెప్తున్నాడని అనుకుంటున్నాను నేను. సో, ఆయన లైఫ్‌లో జరిగిన ఈవెంట్స్ అయితే కాదని నాకు అనిపిస్తా ఉందన్నమాట. సో, ఇప్పుడు ఇది ఎందుకు ఇంపార్టెంటు? ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని, ఆయన విమోచకుడని, ఆయన రాజులకు రాజని పరలోకంలో గూడా ప్రకటించబడింది. పరలోకంలో భూమి మీద ప్రకటిస్తారు నెక్స్ట్ స్టెప్ భూమి మీద ఉంటదన్నమాట. అంటే మనల్ని హెవెన్‌కి తీసుకెళ్ళాడు. దేవదూతల దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవదూతలు ఆయన రావటాన్ని చూసారు. దేవదూతలకు కనపడ్డాడాయన. ఆయన వచ్చాడు పరలోకానికి. దేవదూతలకు కనపడ్డాడు. అంతే కాదంట, రక్షకుడని జనులలో ప్రకటించబడును. ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది? పరలోకంలో దేవదూతలు చూసారు ఈయన్ని. మరి భూమి మీద ఏం జరుగుతుందంటే ఇప్పుడు? భూమి మీద ఏం జరుగుతుందంట అంటే ఆయన రక్షకుడని జనములలో ప్రకటించెను. ఈ మాట నిజానికి ప్రొక్లెయిమ్డ్ అమాంగ్ ద నేషన్స్ అనేటువంటి మాటే మనం చూస్తాం. రక్షకుడు అని మాట లేదక్కడ. ఆయనను జనములలో ప్రకటించబడెను. లేకపోతే జనములలో ఆయనను ప్రకటించెను అనే మాట మనం చూస్తామనమాట. ఏమని ప్రకటించారు? రక్షకుడనే ప్రకటించారు. కరెక్టే అది. మనం కాదనకూడదు. ఎందుకంటే సాల్వేషనే గదా జనముల్లో ప్రకటించింది. ఇప్పుడు ఈ పాయింట్ ఏం చెప్తుంది? ఈ పాయింట్ ఏం చెప్తుందంటే
ఎలా సువార్త యెరూషలేము, యోదయ, సమరయ నుంచి భూదిగంతముల వరకు ఎళ్ళింది అనేటువంటి పాయింటే మనం ఇక్కడ చూస్తాం. అంటే గాస్పెల్ ఎలా స్ప్రెడ్ అయింది అనేటువంటి పాయింటే మనం చూస్తాం. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, ఓహ్! దేవుని కుమారుడు తన ప్రాణం పెట్టి సంపాదించినటువంటి రక్షణను పాపులకు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం అంతా కూడా ఇదే. ఈ పాయింట్ ఫుల్‌ఫిల్‌మెంటే మనం జూసేది. అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం నుంచి సంఘం ఎలా ఆయన రక్షకుడని భూమి మీదనున్న సమస్త జనులకు ప్రకటించారనేది కదా మనం చూసేది. సో, మిగిలిన పత్రికలు మొత్తం ప్రకటన గ్రంథం వరకు అంతా కూడా సువార్త ఎలా సమస్త జనులకు తీసుకొని వెళ్ళబడింది. ఈయన గురించి ప్రకటించబడింది. సో, ఇప్పుడు చూడండి ఆయన ఆయనను పరలోకంలో దేవదూతలు చూస్తూ ఆయనను ఆహ్వానించారు. ఇక్కడ భూమి మీద తన గురించి ప్రకటించబడుతున్నప్పుడు జనుల్లో మనుషులు కూడా ఆయన్ని నమ్ముకుంటున్నారు. సో, భూమి మీద ఆయన రాజులకు రాజుగా, రక్షకుడుగా అంగీకరించబడుతున్నాడు. పరలోకంలో కూడా ఆయన విమోచకుడుగా వచ్చాడు కాబట్టి దేవదూతలు కూడా సంతోషంగా ఉన్నారు. చూడండి 2 సైడ్స్ మనకు చూపిస్తున్నాడేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ఒక సైడు దేవదూతల సైడ్ చూపిస్తున్నాడు. ఇంకొక సైడ్ భూమి మీద జనులందరూ కూడా ఆయన రక్షకుడని అంగీకరిస్తా ఉన్నాడు. ఎంత ఇప్పుడు గాస్పెల్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తుంది ఈ మాట. మనము ఆయనను ప్రకటించకుండా మనుషులు రక్షించబడరు. ఆయనను ప్రకటించకుండా మనుషులు రక్షించబడరు. అంటే ప్రకటించాలి. ప్రకటించాల్సిన బాధ్యత కూడా ఉందనేటువంటిదే ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఆయన ప్రకటించమన్నాడు. ఆయన శిష్యులు ఎళ్లారు. భూదిగంతముల వరకు ప్రకటించారు. ప్రకటించినప్పుడు ఏం జరిగింది? రక్షకుడని జనుల్లో ప్రకటించబడింది. అప్పుడేం జరిగిందంట? ఏం జరిగిందంట? లోకమందు నమ్మబడెను. అంతే కదండీ! విశ్వాసం ద్వారానే కదా మనకు రక్షణ. ఆయనను నమ్ముకోవటం ద్వారానే రక్షణ గదా! సో, భూమి మీద ఆయన నిజంగా ఆయన రాజ్యాన్ని స్థాపించడం మొదలుపెట్టాడు. స్థాపించడం మొదలుపెట్టడమే గాదు, నిజానికి సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘం ద్వారా ఆయన రాజ్యంలోకి అందరిని పిలుస్తున్నాడు. పిలవటం ద్వారా పాప క్షమాపణ నిమిత్తం మనుషులందరూ ఆయన దగ్గరికొస్తున్నారు. వచ్చి ఆయన్ని నమ్ముకుంటున్నారు. నమ్ముకోవటం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని యొక్క రాజ్యంలోకి మనుషులు వస్తా ఉన్నారంట. వస్తా ఉన్నారు. నమ్మారంట. నమ్మటం మాత్రమే కాదు. అంటే భూమి మీద ఆయన సార్వభౌముడుగా మనం నమ్ముతున్న కొద్ది ప్రతి హృదయం గెలుస్తున్న కొద్దికి ఏమవుతుంది? ఆయన భూమిని మొత్తం ఆయన కంట్రోల్‌లోకి తీసుకుంటా ఉన్నాడు. అంతేకాదు ఆరోహణుడై తేజోమయుడైను. అంటే మహిమలోకి తేజోమయుడు అంటే ఏంటి? గ్లోరీ అన్నమాట. సో, ఆరోహణుడై అంటే పైకి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆయన మహిమలో మరలా కూర్చున్నాడు. సో, మహిమలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతది? పరలోకంలో ఆయన అధికారం సర్వాధికారము ఆయన పొందాడు. భూమి మీద కూడా ఆయన అధికారాన్ని మనుషుల హృదయాల ద్వారా ఇప్పుడు పొందుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యం భూమి మీద స్థాపిస్తాడు. సో, పరలోకంలో ఆయన సర్వాధికారం నెరవేరుతుందో, భూమి మీద కూడా ఆయన సర్వాధికారము నెరవేరుతది అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తామనమాట. సో, మీరు మొత్తం అంటే ఏంటంటే, కంప్లీట్ రిడెంప్షన్ ప్లాన్ అంతా గూడా ఈ 6 వచనాల్లో ఉందండి. విమోచన ప్రణాళిక అంతా గూడా ఆయన పరలోకం నుంచి మొదలైన దగ్గర నుంచి, ఆయన సర్వాధికారం కలిగినటువంటి వానిగా, భూమిని సమస్తమును ఆయన భూమి మీద ఆయన గురించి ప్రకటించటము, మనుషులు నమ్ముకోవటము, ఆయన దగ్గరికి రావటము, ఆఖరికి ఆయన రాజ్యము స్థాపించటము అనేటువంటిది అన్నీ గూడా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఆయన గురించి మొత్తం గూడా ఈ 6 లైన్స్‌లో మనము చూస్తామనమాట. సో, నేననుకుంటాను అదే సమ్మరీ. అంతకు మించి దీంట్లో హిడెన్ మీనింగ్సు, అర్థం గాని మీనింగ్స్ నాకు తెలిసైతే ఏమీ లేవు. ఇది ప్యూర్ గాస్పెల్ జీసస్ క్రైస్ట్ గురించి ఆయనెవరు? ఆయన ఏం చేశాడు? మరి చేసిన తర్వాత ఆయన దేవుడు ఎలా మహిమపరిచాడు? ఇప్పుడు చూడండి, ఆయన మహిమను విడిచిపెట్టొచ్చాడు. మన విమోచన కార్యం నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత ఏం జరిగింది? మరలా ఆయన దేవుని సన్నిధికి వెళ్లారు. మరలా ఆయన మహిమ, ఆయన ఆరోహణుడై తేజోమయుడైనంటే అర్థం ఏంటి? ఆయన దేవుడు, తండ్రి అయిన దేవుడు వద్ద ఏ మహిమ ఉందో ఆయనకు ఆ మహిమను దేవుడిచ్చాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవదూతలందరూ ఆయన్ని ఆరాధిస్తున్నారు. భూమి మీద మనము ఆయన్ని ఆరాధిస్తున్నాం. సో, భూమి మీద ఆయన సంకల్పం సంపూర్ణంగా నెరవేర్చుకుంటున్నాడు. పరలోకంలో ఆయన సంకల్పం సంపూర్ణంగా నెరవేర్చుకుంటున్నాడు. ఇదంతా గూడా మనల్ని ప్రేమించి మన కోసము లార్డ్ జీసస్ క్రైస్ట్ చేసాడనమాట. ఇప్పుడు చూడండి, నేనదే చెప్తున్నాను. మీరు ప్రేమించాల్సిన ఒకే ఒక వ్యక్తి లార్డ్ జీసస్ క్రైస్ట్. మీరు ప్రకటించాల్సిన ఒకే ఒక వ్యక్తి లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనను ఎవరైతే ఎక్కువ తెలుసుకుంటారో వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు. దైవ భక్తి కలిగి ఉంటారు. ఎవరైతే ఆయన్ని ఎక్కువ ప్రకటిస్తారో వాళ్ళు గూడా పరిశుద్ధులుగా ఉంటారు. మన జీవము ఆయనలోనే ఉంది. మన జీవము ఆయనలో భద్రంగా ఉంది. కాబట్టి మనము ఆయనను ఎక్కువ తెలుసుకోవాలని, ఆయనను ఎక్కువ ప్రకటించాలని మనం ప్రయత్నం చేయాలి. ఇది రైట్‌గా అర్థం చేసుకున్న వ్యక్తి పాల్ అండి.
నేను మరలా చెప్తున్నాను. పాలు దీన్ని బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నా ప్రభువైన క్రీస్తును గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము కొరకు నేను సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. పెంటగా ఎంచుకున్నాను అంటాడు కదా! అంటే అర్థం ఏంటి? ఆయన గోల్ ఏంటి? లైఫ్‌లో ఆయన గోల్ ఏంటి? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన ఈ మాట చాలా చక్కగా రాస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3 అధ్యాయము 7 వచనం. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో, లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆయన కోరుకుంటుంది ఏంటి? ఏం కోరుకుంటున్నాడు ఆయన లైఫ్‌లో? టు నో లార్డ్ జీసస్ క్రైస్ట్. హి హాస్ ఓన్లీ వన్ గోల్, సింగిల్ గోల్. సింగిల్ గోల్. ఆయన ఏమంటున్నాడంటే, మొత్తము నాకేమేమి యూజ్‌ఫుల్ అయన్నీ నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే, నేను ఎలాగైనా గూడా క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. నీకు క్రీస్తు అంటే ఎవరో తెలుసా అసలు? ఆయన భూమి మీదకి శరీరం ధరించడానికి ముందు ఆయన ఎవరో నీకు తెలుసా? శరీరము ధరించిన తర్వాత ఆయన ఎవరో తెలుసా? ఒక వ్యక్తిలో 2 స్వభావాలు ఉండటం అంటే ఏంటో తెలుసా? దేవుడు మానవ స్వభావాన్ని, దైవ స్వభావాన్ని కలుపుకోవటం అంటే ఏంటో తెలుసా? మానవ స్వభావము సిలువలో మరణించడం అంటే ఏంటో తెలుసా నీకు? ఆయన పునరుద్ధానుడైనప్పుడు దైవ స్వభావం, మానవ స్వభావం 2 కలుపుకొని పునరుద్ధానుడైనని తెలుసా నీకు? ఆయన నిత్యము ఇంకా ఎప్పటికీ గూడా ఆయన గాడ్ మ్యాన్ గానే ఉంటాడని తెలుసా నీకు? ఆయన నీ కోసం ఏం చేశాడో తెలుసా? ఆయన నీ కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన నీ కోసం ఏం చేయబోతున్నాడో తెలుసా? ఏమీ తెలియకుండా నువ్వు ఆయనను గూర్చిన జ్ఞానము సంపాదించుకోకుండా నువ్వు పరిశుద్ధుడు అవ్వలేవు. నువ్వు దైవభక్తి కలిగిన వ్యక్తివి ఎప్పటికీ అవ్వలేవు. అందుకే పౌలేమంటున్నాడంటే, నాకు ఏదైతే క్రీస్తుని వెంటాడుతున్నాను నేను, ఆయన్ని ఎలాగైనా పట్టుకోవాలని, ఆయన జ్ఞానము సంపాదించుకోవాలని, నాకు సమస్తమే ఆయన అనుకుని నేను ఆయన ఎనకాల ఎళ్తున్నాను. ఏదైనా నాకు ఆయన దగ్గరికి వెళ్ళకుండా అడ్డమొస్తే దాన్ని నేను పక్కకు పడేస్తున్నాను. ఐ వాంట్ టు నో హిమ్. ఐ వాంట్ టు నో లార్డ్ జీసస్ క్రైస్ట్. మీరెప్పుడైనా ప్రయత్నం చేశారా? జీసస్ క్రైస్ట్‌ని తెలుసుకోవడానికి అసలు ఆయన ఎవరు? ఆయన మనసేంటి? ఆయన జీవితం ఏంటి? ఆయన శక్తి ఏంటి? ఆయన లక్షణాలేంటి? ఆయన దైవత్వం ఏంటి? ఆయన మానవత్వం ఏంటి? అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేయకపోతే మనం భక్తిపరులం ఎప్పటికీ కాలేము. ఇక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 9వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం వలనైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడినై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగోలని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుటో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, ఆయన హార్ట్ మీరు చూసారనుకోండి, ఎలాగైనా నేను క్రీస్తులో నీతిని సంపాదించుకోవాలండి. ఆయన నీతిని వదిలేసాడు. ఆయన నీతిని తీసి పక్కన పడేసాడు. దేవుని నీతి కోసం వెతుకుతున్నాడు ఇప్పుడు. నాకు నీతి ఇవ్వగలిగిన వాడు క్రీస్తే. నా నీతి కాక, నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి. అంటే ఏంటి? దేవుని నీతి. దేవుని నీతిని నేను సంపాదించుకోవాలని, అంతేకాదు అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడినై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనా పునరుద్ధానం సంపాదించుకోవాలని, ఆయన పునరుద్ధాన బలము ఎరగాలని, అంతేకాదు ఆయన శ్రమలలో పాలివాడనవ్వాలని నేను సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దిస్ ఈజ్ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. అది నేను అనుకుంటాను 3 అధ్యాయం 16వ వచనంలో ఆయన చెప్తుంది ఏంటంటే, ఎప్పుడైతే మనము క్రీస్తుని కేంద్రీకృతంగా చేసుకొని బ్రతుకుతామో, ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మనం బ్రతుకుతామో, అప్పుడు మనము నిజంగా సత్యాన్ని అర్థం చేసుకున్నట్టే. ఆ మర్మాన్ని మనం ఆయనే మర్మం నిజానికి. ఆయన్ని అర్థం చేసుకుంటే అన్నీ అర్థం చేసుకున్నట్టే. అప్పుడు మనము సత్యంతో జీవించగలుగుతాము. సత్యాన్ని లోకానికి చూపించగలుగుతాము. అనేక మందికి ఆయన్ని ప్రకటించగలుగుతాము. అనేకులు పాప క్షమాపణ కోసము ఆయన దగ్గరికొస్తారు. నిత్య జీవం కోసం ఆయన దగ్గరికొస్తారు. ఆయన వాళ్ళకి జీవం ఇస్తాడు. సో, నేననుకుంటాను ఇది చర్చ్ చేయాల్సినటువంటి పని. చర్చ్ ఫోకస్ గాస్పెల్ అయి ఉండాలి. క్రీస్తును ప్రకటించాలి మనం. క్రీస్తును ప్రకటించడం ద్వారా దేవుడు మనుషులను రక్షిస్తాడు. అక్కడికి మనల్ని
తీసుకొనొచ్చాడనమాట. పాల్ ఎక్కడికి తీసుకొచ్చాడంటే, చర్చ్ యొక్క మెయిన్ పనేంటో ఇప్పుడు మనకి చెప్పాడు. మిషన్ ఏంటి? చర్చ్ మిషన్ ఏంటంటే, ఆయన సమస్తము చేసేసాడు. ఇప్పుడు మనము సమస్త జనులకు ప్రకటించాలి. ప్రకటించడం ద్వారా వాళ్ళు పాప క్షమాపణ నిమిత్తము ఆయన దగ్గరికి రావాలి. మరలా క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి మనల్ని విడిచిపెట్టాడు. చూసారండి? అంటే గాస్పెల్ ఈస్ ద సెంటర్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద సెంటర్. ఈ బుక్కు మొత్తానికి సెంటర్ అదే. సెంటర్ లార్డ్ జీసస్ క్రైస్టే. ఆయన దగ్గరికే మనం రావాలి. ఆయన్నే మనం తెలుసుకోవాలి. సో, చర్చ్ మర్చిపోకూడదు దీన్ని. ఆయన్ని విడిచిపెట్టి మనం కుడికెళ్ళినా, ఎడమకెళ్ళినా గూడా తప్పు వైపే ఎళ్ళిపోతాం. మన దృష్టి జీసస్ క్రైస్ట్ మీద పెట్టుకొని మనము పరిగెట్టాలి. ఆయన ప్రకటించాలి. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. థాంక్ యూ వెరీ మచ్.